ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. ఆకార రూప గుణయోగ వివర్జితోపి భక్తానుకంపన నిమిత్త గృహీతమూర్తి యస్ సర్వగోపి కృతశేష శరీర సంయో దృగ్గోచరో భవతు మేద్య సదీన బంధు యస్ సర్వగోపి కృతశేష శరీర సంయః దృగ్గోచరో భవతు మేద్య సదీన బంధు. ఆకార రూప గుణయోగ వివర్జితోపి అవాంగ్మానస గోచరుడు అని పరమాత్మని ఒక రూపం లేనటువంటి వాడు, ఒక ఆకారంతో వ్యవహరించేటటువంటి వాడు కాదు అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే నిర్గుణో గుణ అని చెప్పి పరమాత్మ నిర్గుణుడు అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇలా ఆకారము, రూపము, గుణము ఇవేవీ లేకపోయినప్పటికీ కూడా భక్తానుకంపిత అంటూ భక్తులని అనుగ్రహించడం కోసము, ఒక రూపం లేదనుకోండి భగవంతుడిని ఎక్కడ ధ్యానం చేయగలం? ఒక ఆకారం లేకపోతే మన మనస్సు ఏ విషయం మీద నిలిచి ఉంటుంది? అలాగే ఒక గుణాన్ని గురించి మనం మాట్లాడకపోతే, మంచి గుణాన్ని గురించి, ఆ గుణం మనలో కూడా ఉండాలి, మనం కూడా ఆ విధంగా ప్రవర్తించాలనేటటువంటి ప్రేరణ ఎక్కడి నుంచి దక్కుతుంది? కావునే భక్తులందరినీ అనుగ్రహించడం కోసమని ఒక ఆకారము, ఆ ఆకారంతో ముందుగా ఆకారాన్ని చూసిన వెంటనే ఆ పరమాత్మని చూసి, ఓహో ఈ మహానుభావుడు మనందరినీ కూడా ఉద్ధరించేటటువంటి వాడు, మహా ఐశ్వర్య సంపన్నుడు, అత్యంత విక్రముడు అంటూ ఆయన్ని గురించి అనుకుంటూ ఆయన్ని చూస్తూ ఉంటే మనస్సు కొద్దిసేపు అయినా సరే ఆ ఆకారం మీద నిలిచి ఉంటుంది. ఆ పైన ఆ రూపాన్ని చూసిన తరువాత ఇంతటి విశిష్టమైనటువంటి రూపంతో ప్రకాశించేటటువంటి దేవుణ్ణి నేను సర్వథా ఆరాధించాలి, ఈయన గురించే నేను అనుకుంటూ ఉండాలి, ఈయన యొక్క రూపాన్ని తలుచుకుంటూ ఉండాలి, పునఃపునః ఈ రూపాన్ని నేను మనస్సులో స్థిరం చేసుకుని ఎక్కడ ఉన్నా సరే ఈ రూపాన్ని ధరించి నేను ధ్యానం చేస్తూ ఉండాలి అన్న బుద్ధి పుడుతుంది. తద్వారా భక్తి మార్గంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళడం కుదురుతుంది. ఆ పైన ఆ గుణములన్నీ కూడా తలుచుకుంటూ ఉంటే, ఫలానా రామావతారంలో తండ్రి మాట మాత్రమే ఆయన విన్నాడటండి, ఆ మాట వినడం వలనే ఆయన తండ్రి యొక్క మాటను జవదాడినటువంటి కుమారుడు అని చెప్పి పేరు తెచ్చుకున్నాడట. పక్కన ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ లేదు లేదు నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఇట్లానే చేస్తానని అడవులకు బయలుదేరి వెళ్ళాడట. ఎంత గొప్పవాడండి! తల్లి మాట ఎప్పటికీ జవదాడట్లేదట. అంటే తల్లిదండ్రులు ఇద్దరి మాటల్ని గౌరవిస్తూ జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి, వనానికి వెళ్ళినటువంటి వాడు అని అనుకుంటూ ఉంటాం. ఇదొక గొప్ప గుణం కదా అని. ఆ పైన ఇంకో అవతారంలోకి వెళ్ళేటప్పటికీ ఎంత గొప్పవాడండి, నేను నీ వెనకాల ఉన్నాను పద అని చెప్పి అర్జునుడిని ముందుకు పంపించాడు కృష్ణ పరమాత్మ. తనని నమ్ముకున్నటువంటి వారిని ఉద్ధరించేటటువంటి మహాత్ముడు. ఆ గుణం మనలో ఉండాలి. మనల్ని ఎవరు నమ్ముకుంటారో వారి వెనక మనం ఎప్పటికీ ఉండేటట్టుగా నిశ్చయంగా మనం బుద్ధిని చేసుకోవాలి అన్న ఆలోచన కలుగుతుంది. తద్వారా తద్గుణ సంకీర్తన వల్ల పుణ్యము ఏర్పడుతూ ఉన్నది. తద్గుణములని ఆచరిద్దామనేటటువంటి తాత్పర్యం ఉండడం వలన పాపం చేయాలనేటటువంటి బుద్ధి కూడా కలగదు. ఇలా ఇన్ని విధాలుగా మానవులని అందరినీ అనుగ్రహించడం కోసం ఒక ఆకారము, ఒక రూపము, ఒక గుణము వీటన్నిటినీ కూడా ఆయన స్వీకరించి వివిధములైనటువంటి అవతారములనెత్తి భక్తులందరినీ కూడా రక్షించి శిష్టులని దుష్టులని శిక్షించి లోకాన్ని కళ్యాణమయం చేశారు. అలా ఆ పరమాత్మ ఎన్నో అవతారాలు స్వీకరించిన తరువాత కలియుగమున మనందరినీ ఉద్ధరించడం కోసమని కలవు వెంకటనాయక అనేటటువంటి మాటని సార్థకం చేస్తూ ఈ తిరుమల క్షేత్రంలో అర్చామూర్తి అయి నిత్య కళ్యాణ
సంపన్నుడై ఉభయ దేవేరులతోటి అత్యంత వైభవోపేతంగా క్షేత్రాన ఆవిర్భవించి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. వారి సంరక్షణలో ఉంటూ వారి పాదార విందముల్ని ఆశ్రయించుకుని వారి సన్నిధానంలో మనందరం కూడా ప్రతినిత్యం ధర్మకార్యాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఇది ఏ ధర్మకార్యం, ఇది ఏ జ్ఞాన యజ్ఞం, ఇది ఏ వ్యవసాయం, జ్ఞాన వ్యవసాయం. దీన్ని మనందరం కూడా ప్రతినిత్యం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సద్గ్రంథ పారాయణం అనేటటువంటి పేరుతో అటువంటి సద్గ్రంథ పారాయణ అంతర్గతమైన శ్రీమన్మహాభారత పారాయణలో అరణ్య పర్వలోని ఈనాటి మన అధ్యాయానికి ఆచార్యుల వారితో కలిసి చక్కగా సంకల్పం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేజవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 83తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో గచ్ఛేత రాజేంద్ర ఫలకీవనముత్తమం తత్ర దేవాः సదా రాజన్ ఫలకీవనమాశ్రితాः తపశ్చరంతి విపులం బహువర్షసహస్రకం దృషద్వత్యాన్నరస్నాత్వా దర్పయిత్వా చ దేవతాః అగ్నిష్టోమాదిరాత్రాభ్యాం ఫలం విందతి భారత తీర్థే చ సర్వదేవానాం స్నాత్వా భరతసత్తమ గోసహస్రస్య రాజేంద్ర ఫలం విందతి మానవః పాణిఖాతే నరస్నాత్వా దర్పయిత్వా చ దేవతాః అగ్నిష్టోమాదిరాత్రాభ్యాం ఫలం విందతి భారత రాజసూయమవాప్నోతి ఋషిలోకం చ విందతి. నిన్న తతస్త్రివిష్ట్యపం గచ్చేత్ త్రిషు లోకేషు విశ్రుతం తత్ర వైతరణీ పుణ్యా నదీ పాపప్రణాశిని అంటూ త్రివిష్ట్యప తీర్థం అనే తీర్థానికి వెళ్ళి అక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి వైతరణీ నది అనే నదిలో స్నానం చేస్తే, అలాగే అక్కడ ఉన్నటువంటి శంకరుణ్ణి ఆరాధిస్తే అతను పాపాలన్నీ పోగొట్టుకున్నటువంటి వాడై ఉత్తమ గతిని పొందుతాడు అని చెప్పుకున్నాం. ఇక ఆ పైన తీర్థ విశేషముల గురించి చెప్తూ తతో గచ్చేత రాజేంద్ర
ఫలకీవనముత్తమం అన్నారు. అంటే ఈ త్రివిష్టప తీర్థం దగ్గర వైతరణి తీర్థంలో స్నానం చేసి ఆ పైన ఫలకీవనం అనేటటువంటి వనానికి వెళ్ళాలి. ఆ వనంలో తత్ర దేవా సదారాజన్ ఫలకీవనమాశ్రితాః. ఆ ఫలకీవనం అనేటటువంటి ప్రాంతంలో దేవతలు నిరంతరం కూడా ఆ వనాన్ని ఆశ్రయించుకుని ఉంటూ ఉంటారట. అలాగే తపశ్చరంతి విపులం బహువర్ష సహస్రకం అని అన్నారు. కొన్ని వేల సంవత్సరముల పాటు దేవతలందరూ ఈ ఫలకీవనం అనేటటువంటి ప్రాంతంలో తపస్సుని ఆచరించారట. ఎంత పవిత్రమైనటువంటి క్షేత్రమో ఆ ఫలకీవనం అనేటటువంటిది. ఆ ఫలకీవనంలో దృషద్వత్యాన్ నరస్నాత్వ, దృషద్వతి అనేటటువంటి ఆ నదిలో స్నానం చేసినట్లయితే, అలాగే దర్పయిత్వాచ దేవతాః, పితృదేవతల్ని అలాగే దేవతల్ని అందరినీ కూడా ఆరాధిస్తే తద్వారా అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం విందతి మానవః. అగ్నిష్టోమయాగము అతిరాత్రం అనేటటువంటి యాగము రెండింటినీ చేస్తే ఎంత ఫలమైతే వస్తున్నదో అంత ఫలాన్ని అతను పొందుతూ ఉన్నాడు. అలాగే తీర్థే చ సర్వదేవానాం, ఇక సర్వదేవ తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నదట. ఆ పైన అక్కడ స్నానం చేసినట్లయితే సహస్ర గోదాన ఫలం వస్తుంది అని చెప్పారు. ఆ పైన పాణిఖాతే నరస్నాత్వా అన్నారు. పాణిఖాతము, పాణి అంటే ఈ చెయ్యి అర్థం. ఇప్పుడు పాణిఖాతము అంటే ఆ తీర్థంలో అక్కడ పూర్వం చేతితోటి తవ్వబడి ఉన్నది అది. అందుకని ఆ తీర్థానికి పాణిఖాతం అనేటటువంటి పేరు వచ్చింది. అటువంటి విశిష్టమైన తీర్థంలో దేవతలకి పితృదేవతలకి వీళ్ళకి తర్పణాలు ఇస్తే తద్వారా అగ్నిష్టోమ అతిరాత్ర ఫలాన్ని పొందడమే కాక రాజసూయమవాప్నోతి ఋషిలోకంచ విందతి. చివరికి ఆ స్నానం చేసినటువంటి వ్యక్తి పితృదేవతల్ని దేవతల్ని అర్చించినటువంటి వ్యక్తి రాజసూయ ఫలాన్ని పొందడమే కాక ఋషిలోకానికి కూడా వెళ్తూ ఉన్నాడు. ఋషులందరూ కూడా ఏ లోకంలో అయితే ఉంటున్నారో దాన్ని ఋషిలోకం అంటాం. ఆ ఋషిలోకానికి వెళ్తూ ఉన్నాడు అంటూ స్నాన దాన జప తర్పణ అర్చన దేవత సందర్శన ఇత్యాది పనులు మనం పుణ్యక్షేత్రానికి పుణ్యతీర్థానికి వెళ్ళినప్పుడు చేస్తే తద్వారా వచ్చేటటువంటి విశేషాన్ని ఇలా చెప్తూ వచ్చారు. ఇక ఆ పైన తతో గచ్చేత రాజేంద్ర మిశ్రకం తీర్థముత్తమం తత్ర తీర్థాని రాజేంద్ర మిశ్రితాని మహాత్మన వ్యాసేన నృపశార్దూలద్విజార్థమితి నశ్రుతం సర్వతీర్థేషు సస్నాతి మిశ్రకే స్నాతియో నరః తతో వ్యాసవనం గచ్చేత్ నియతో నియతాశనః మనోజవే నరస్నాత్వా గోసహస్రఫలం లభేత్ గత్వా మధువటీం చైవ దేవ్యాస్తీర్థే నరశుచిః తత్ర స్నాత్వార్చయిత్వా చ పితॄన్ దేవాంశ్చ పూరుషః సదేవ్యాసమనుజ్ఞాతః గోసహస్రఫలం లభేత్ కౌశిక్యాః సంగమేయస్తు దృషద్వత్యాశ్చ భారత స్నాతి వై నియతాహారః సర్వపాపైః ప్రముచ్యతే. ఆ పైన అనగా ఈ పాణిఖాత తీర్థంలో స్నానం చేసిన తర్వాత అలా వెళ్తూ ఉంటే మిశ్రక తీర్థం అనేటటువంటి తీర్థం వస్తూ ఉన్నదట. ఏమిటి మిశ్రక తీర్థం అని దానికి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే, ఇప్పుడు ఒక్కొక్క తీర్థంలో ఒక మహాత్మ్యం ఉన్నది. ఆయా తీర్థంలో స్నానం చేయడం వల్ల ఒక విశిష్టమైనటువంటి ఫలం చెప్తూ వచ్చారు. అయితే ఈ తీర్థాలన్నీ సాధ్యమైనంత వరకు ఎక్కువ తీర్థాలు అన్నీ కలిపి ఒకే దగ్గర ఉంటే తద్వారా వచ్చేటటువంటి ఫలితం అనంతం కదా అని కొందరు ప్రార్థిస్తే ఎవరిని
వ్యాస మహర్షిని. అప్పుడు వ్యాసేన నృపశార్దూల, వ్యాస భగవానుల వారు ఈ మిశ్రక తీర్థం అనేటటువంటి తీర్థాన్ని ఏర్పాటు చేశారట. అన్ని తీర్థములు వచ్చి అక్కడ కలుస్తూ ఉంటాయిట. అందుకని చెప్పి దానికి మిశ్రక తీర్థం, ఒక తీర్థమే అని చెప్పడానికి లేదు, విభిన్నములైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ కలుస్తాయి కాబట్టి అన్నిటి యొక్క మిశ్రమం కాబట్టి మిశ్రక తీర్థం అన్నారు దాన్ని. ఆ మిశ్రక తీర్థంలో స్నానం చేయాలి. అలా స్నానం చేసినట్లయితే సర్వతీర్థేషు సస్నాతి మిశ్రకే స్నాతి యో నరః, మిశ్రకే యో స్నాతి నరః సహ సర్వతీర్థేషు స్నాతో భవతి అని చెప్పుకోవాలి. మిశ్రక తీర్థంలో స్నానం చేసినటువంటి వాడు అన్ని తీర్థముల యందు స్నానం చేసినటువంటి ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అన్నారు. ఇక ఆ పైన తతో వ్యాసవనం గచ్చేత్ అంటూ వ్యాసవనానికి వెళ్ళాలి అన్నారు. ఆ వ్యాసవనానికి వెళ్ళి ఆహార నియమాలు పాటిస్తూ మనోజవ తీర్థం అనే తీర్థంలో స్నానం ఆచరించినట్లయితే గోసహస్ర ఫలం లభేత్, సహస్ర గోదాన ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పి ఆ తరువాత గత్వా మధువటీంచైవ, మధువటి అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి అన్నారు. అక్కడికి వెళ్ళి మధువటి అనే ప్రాంతంలో ఉన్నటువంటి దేవ్యాస్తీర్థే నరశుచి, అక్కడ దేవీ తీర్థం అని చెప్పి ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థంలో స్నానం చెయ్యాలట. తత్ర స్నాత్వార్చయిత్వా చ పితॄన్ దేవాంశ్చ పూరుష, ఆ దేవీ తీర్థంలో పితృదేవతల్ని అలాగే ఇతర దేవతల్ని అందరినీ కూడా అర్చించినట్లయితే, తర్పణ చేసినట్లయితే తద్వారా సదేవ్యాసమనుజ్ఞాత, దేవి యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాక గోసహస్ర ఫలం లభేత్, సహస్ర గోదాన ఫలాన్ని అతను పొందుతూ ఉన్నాడు అని చెప్పి కౌశిక్యా సంగమేయస్తూ, కౌశికీ నది అని చెప్పి ఒక నది ఉన్నది, దృషద్వతీ నది అని చెప్పి ఒక నది ఉన్నది. ఈ రెండు నదుల యొక్క సంగమ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ సంగమ ప్రాంతంలో స్నానం చేసినట్లయితే సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపముల నుంచి అతను విడవబడుతూ ఉన్నాడు, అంటే పాపరహితుడు అవుతూ ఉన్నాడు అని చెప్పి సంగమంలో స్నానం చేసినందువల్ల వచ్చినటువంటి పుణ్యాన్ని గురించి చెప్పి ఆ పైన తతో వ్యాసస్థలీ నామ యత్ర వ్యాసేన ధీమత పుత్రశోకాభిదప్తేన దేహత్యాగే కృతామతి తతో దేవైస్తు రాజేంద్ర పునరుత్థాపితస్తదా అభిగత్వా స్థలీం తస్య గోసహస్రఫలం లభేత్ కిందత్తం కూపమాసాద్యతిర ప్రస్థం ప్రదాయ చ గచ్చేత పరమాం సిద్ధిం రుణైర్ముక్తః కురుద్వః వేదీతీర్థే నరస్నాత్వా గోసహస్రఫలం లభేత్ అహశ్చ సుదినం చైవ ద్వే తీర్థే లోకవిశ్రుతే తయోస్నాత్వా నరవ్యాఘ్ర సూర్యలోకమవాప్నుయాత్ మృగధూపం తతో గచ్చేత్ త్రిషు లోకేషు విశ్రుతం తత్రాభిషేకం కుర్వీత గంగాయాం నృపసత్తమ అర్చయిత్వా మహాదేవం అశ్వమేధఫలం లభేత్ దేవ్యాస్తీర్థే నరస్నాత్వా గోసహస్రఫలం లభేత్. ఇక ఆ పైన వ్యాసస్థలికి వెళ్ళాలి అన్నారు. తతో వ్యాసస్థలీ నామ, ఏమిటండి వ్యాసస్థలి అని ఎందుకు వచ్చింది దానికి పేరు అని అంటే, వ్యాసుల వారు పుత్రశోకంతో దేహత్యాగం చెయ్యాలి అని నిశ్చయించుకున్నారు. అంతటి మహానుభావుడు దేహత్యాగం చేస్తే మరి ఈ సాహిత్యం అంతా ఎట్లా పుట్టేది, ప్రపంచంలో ఎట్లా ఇదందరికీ తెలిసేది, ఎంత మహానుభావుడైనా. కాబట్టి దేవతలందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు. మహానుభావ, మీరు వెళ్ళిపోవడం ఏమిటి, అలా చేయకూడదు, మీరు కారణజన్ములు మహాత్ములు. ఆయన ఉరణించారు. మళ్ళీ ఆయన్ని స్వస్థత ఆయనకి ఎలా చేకూరుతుందో అట్లా అనునయించి వెళ్ళారు. ఏ ప్రదేశంలో అయితే వ్యాసుల వారు దేహత్యాగం చేద్దామనుకున్నారో పుత్రశోకం వలన, ఏ ప్రాంతంలో అయితే ఆ దేవతలందరూ వచ్చి ఇన్ని బ్రతిమారారో
అలాగే ఆయన అనునయించారో, ఆయనకి ధైర్యాన్ని చేకూర్చిపెట్టారో ఆ ప్రాంతం పేరే వ్యాసస్థలి అని చెప్పి. అటువంటి వ్యాసస్థలికి అభిగమ్త్వా స్థలీందస్య గోసహస్ర ఫలం లభేత్. అక్కడికి వెళ్ళినట్లయితే 1000 గోవుల్ని దానం చేసినటువంటి ఫలం కలుగుతుంది అని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరితే కిం దత్తం అనేటటువంటి ఒక బావి వస్తూ ఉంటుందట. దాని విశేషం చూడండి, దాని పేరే కిం దత్తం. జీవితంలో ఏమిచ్చావు, ఎప్పుడైనా దానం చేశావా అని ఆ మాటకు అర్థం. అటువంటి పేరుతోటి ఒక పెద్ద నుయ్యి ఉన్నదట బావి. అక్కడికి వెళ్ళి 16 పిడిగిళ్ళు తిలప్రస్థం ప్రదాయచ, 16 పిడిగిళ్ళు తిలల్ని దానం చేసినట్లయితే, అంటే నువ్వుల్ని దానం చేస్తే దేవ పితృ ఋషి రుణములని మూడిటిని కూడా తీర్చుకున్నటువంటి వాడవుతాడు మానవుడు అని చెప్పారు. రుణైర్ముక్త కురూద్వ. 3 రుణాలు కూడా, అంటే మామూలుగా ఎవరికైనా సరే పుట్టినటువంటి ప్రతి మానవునికి కూడా 3 రుణాలు ఉంటాయి. అది దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అనేటటువంటివి. ఆ దేవర్షి పితృ రుణాలని మూడింటినీ కూడా ఇగో ఈ కిందత్తం అనేటటువంటి బావి దగ్గర ఈ నువ్వులని దానం చేసినట్లయితే ఆ రుణములు 3 తీరుతాయి అని చెప్పారు. ఆ పైన వేదీతీర్థేన రస్నాత్వ, వేదీతీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది, అక్కడ స్నానం చేసినట్లయితే అతను సహస్ర గోదాన ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన అహశ్చ సుదినం చైవ, అహస్సు సుదినం అనేటటువంటి పేరు కలిగిన 2 తీర్థాలు ఉన్నాయిట. మామూలుగా అహస్సు అంటే పగటి భాగం అని అర్థం, సుదినం అంటే మంచి రోజు అని అర్థం. ఆ 2 అర్థాలతో కలిసి ఉన్నటువంటి 2 పదములతో పిలువబడే 2 తీర్థాలు ఉన్నాయిట. అంటే అహస్తీర్థం, సుదిన తీర్థం అని చెప్పి ఆ 2 తీర్థాల్లో స్నానం చేసినట్లయితే సూర్యలోకానికి అతను వెళ్తూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన మృగధూమ తీర్థానికి వెళ్ళి అక్కడ గంగా నదిలో స్నానం చెయ్యాలి. మృగధూమంతతో గచ్చేత్ త్రిషు లోకేషు విశ్రుతం. అక్కడ స్నానం చేసి ఆ పైన ఆ తీర్థంలో అర్చయిత్వా మహాదేవం అశ్వమేధ ఫలం లభేత్. శివుణ్ణి ఆరాధించినట్లయితే అశ్వమేధ ఫలయాగాన్ని అతను పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. దేవ్యాస్తీర్థే నరస్నాత్వ, అక్కడ కూడా దేవీ తీర్థం అనేటటువంటి ఓ తీర్థం ఉన్నది. అక్కడ స్నానం చేసినట్లయితే సహస్ర గోదాన ఫలాన్ని అలా స్నానం చేసి దేవతల్ని అర్చించినటువంటి వాడు పొందుతూ ఉన్నాడు అని చెప్పి తతో వామనకం గచ్చేత్ త్రిషు లోకేషు విశ్రుతం తత్ర విష్ణుపదే స్నాత్వా అర్చయిత్వా చ వామనం సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి కులం పునే నరస్నాత్వా పునాతి స్వకులం తతః పవనస్య హృదే స్నాత్వా మరుతాన్ తీర్థముత్తమం తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర విష్ణులోకే మహీయతే అమరాణాం హృదే స్నాత్వా సమభ్యర్చ్యామరాధిపం అమరాణాం ప్రభావేణ స్వర్గలోకే మహీయతే శాలిహోత్రస్య తీర్థే చ శాలిసూర్యే యథావిధి స్నాత్వా నరవరశ్రేష్ఠ గోసహస్రఫలం లభేత్ శ్రీకుబ్జం చ సరస్వత్యాస్తీర్థం భరతసత్తమ తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ అగ్నిష్టోమ ఫలం లభేత్ తతో నైమిషకుంజం చ సమాసాద్య గురుద్వః ఋషయః కిల రాజేంద్ర నైమిషేయాస్తపత్వినః తీర్థయాత్రాం పురస్కృత్య కురుక్షేత్రం గతాః పురా తత్ర కుంజః సరస్వత్యాః కృతో భరతసత్తమా. ఇక ఆ పైన వామనక తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. అక్కడ విష్ణుపద తీర్థం అనేటటువంటి తీర్థంలో స్నానం చేసి వామనక తీర్థానికి వెళ్ళిన తర్వాత అక్కడ
వామనుణ్ణి అర్చించినట్లయితే, దశావతారాల్లో ఒక మూర్తి, ఒక అవతారం వామనావతారం, ఆ వామన మూర్తిని చక్కగా పూజిస్తే సమస్త పాపాల నుంచి కూడా విముక్తుడై విష్ణులోకానికి అతను చేరుకుంటున్నాడు అని చెప్పారు. ఆ పైన కులంపున తీర్థం అనేటటువంటి ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థ నామధేయంలోనే చాలా వైశిష్ట్యం ఉన్నది. కులం పునాతీతి అంటూ కులాన్ని శుద్ధి చేసేటటువంటిది కులంపున తీర్థం అని చెప్పుకోవాలి, లేక కులాన్ని ఉద్ధరించేటటువంటిది కాబట్టి అని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం. కులం అనే శబ్దానికి ఇప్పుడు మనం మాట్లాడుతున్న అర్థం కాదు. కులం అంటే వంశం అనే అర్థము. సంస్కృతంలో స్పష్టంగా కుల శబ్దానికి వంశము అని, గురుకులం అంటాం. అంటే అక్కడ కులం అనేటటువంటి శబ్దం ఉన్నది. ఏమిటి అర్థం? గురువు గారి యొక్క పరంపర దగ్గరికి వెళ్ళడము అని. పరంపరని గురించి చెప్పడం కోసం మాట్లాడే మాట కుల శబ్దం అన్నమాట. ఇక్కడ కులంపున తీర్థము అని అంటే వంశాన్ని ఉద్ధరించేటటువంటి క్షేత్రం, తీర్థం అని చెప్పుకోవాలి. అందుకనే కులంపునే నరస్నాత్వా పునాతి స్వకులంతత, తన వంశాన్ని మొత్తాన్ని కూడా అతను ఉద్ధరించుకుంటున్నాడు ఎవరైతే కులంపున తీర్థంలో స్నానం చేస్తున్నారో అని చెప్పారు. అలా అక్కడ స్నానం చేసిన తర్వాత ఇక ఆ పైన మరుత్తీర్థములు అని చెప్పి, మరుత్తులు అని చెప్పి సప్త మరుద్దేవతలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి మరుత్తీర్థంలో పవనహ్రదం, లేక మరుత్తు అంటే వాయువు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ మరుత్తుకు సంబంధించినటువంటి తీర్థాల్లో పవనహ్రదం అని చెప్పి, పవనం అంటే కూడా గాలి, వాయువే. ఆ పవనహ్రదం అనేటటువంటి ఒక తీర్థం ఉన్నది. అక్కడ స్నానం చేసినట్లయితే విష్ణులోకంలో అతను చక్కగా విరాజిల్లవచ్చు అని చెప్పారు. ఆ పైన అమర్హ్రదం అని చెప్పి, అమరులు అంటే దేవతలు అని అర్థం. నమ్రియంత ఇత్యమరాహ అని చెప్పి అమరకోశంలో ఆరంభంలో మొట్టమొదటి పదం అదే. అమరా నిర్జరా దేవాహ అని ఆరంభం అవుతుంది. అంటే మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అమరులు అంటారు. చనిపోయినటువంటి వారిని అమరులు అనరు. మరణ ధర్మం ఎవరికి లేదో వారికే అమరులు అని చెప్పి పేరు. కాబట్టి అటువంటి మరణ శోకాన్ని, మరణ ధర్మాన్ని, మరణ బాధని ఎవరైతే పొందరో అటువంటి వారికి సంబంధించినటువంటి తీర్థం అమరహ్రదం అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నది. దేవతల యొక్క తీర్థం. అక్కడ స్నానం చేసి ఇంద్రుణ్ణి పూజించినట్లయితే దేవతల అనుగ్రహంతో స్వర్గంలో అతను శాశ్వతంగా ఉంటాడు అని చెప్పారు. ఆ పైన శాలిహోత్రునికి సంబంధించిన శాలి సూర్యతీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. అక్కడ స్నానం చేసినట్లయితే గోసహస్ర ఫలాన్ని, అంటే గోసహస్ర దానం చేస్తే ఎంత ఫలమో అంత ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అన్నారు. ఆ పైన శ్రీకుబ్జం అనేటటువంటి సరస్వతీ తీర్థంలో స్నానం చేసినట్లయితే తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ అగ్నిష్టోమ ఫలం లభేత్, అగ్నిష్టోమాన్ని ఆచరిస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలాన్ని కూడా సరస్వతీ తీర్థంలో స్నానం చేయడం వల్ల పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన ఇక అక్కడి నుంచి నైమిష కుంజ యాత్ర అనేటటువంటి యాత్రని మొదలుపెట్టాలి. నైమిష కుంజము అని చెప్పి అక్కడికి వెళ్ళాలి. నైమిషారణ్యంలో ఈ ఋషులందరూ కూడా తీర్థయాత్రలు చెయ్యాలి అనేటటువంటి కారణంతో తీర్థయాత్రాం పురస్కృత్య కురుక్షేత్రం గదాః పుర, ఋషులందరూ కూడా ఈ కురుక్షేత్రానికి వచ్చారట. అక్కడ ఇగో ఈ సరస్వతీ కుంజం అనేటటువంటి ప్రాంతాన్ని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారట. ఈ ప్రాంతం పవిత్రమైనటువంటిది, ఇక్కడ స్నానం చేస్తే పుణ్య అతిశయం కలుగుతుంది అంటూ వారందరూ కూడా చెప్పారట. పైగా ఋషీణాం అవకాశ స్యాత్ యథా తుష్టికరో మహాన్ తస్మిన్ కుంజే నరస్నాత్వా అగ్నిష్టోమ ఫలం లభేత్ అంటూ ఆ సరస్వతీ కుంజం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సరస్వతీ కుంజం అనేటటువంటిది మహానుభావులైనటువంటి ఋషులందరికీ కూడా స్థానమట.
అది నిత్యము కూడా వారిని సంతోషపెడుతూ ఉంటుందట ఆ ప్రాంతం. అందువల్ల అటువంటి పవిత్రమైన నైమిష కుంజ క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసినట్లయితే అటువంటి వాడు అగ్నిష్టోమ యాగ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అంటూ చెప్పారు. ఆ పైన ఇంకా కన్యాతీర్థము మొదలైనటువంటి తీర్థాలకి వెళ్ళాలి అంటూ ఎన్నో పుణ్యతీర్థముల గురించి చెప్తూ ఒక చిన్న ఉదాహరణ కూడా, ఒక చిన్న కథని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒక తీర్థానికి సంబంధించినటువంటి దాన్ని, ఆ కథా విశేషాన్ని, అలాగే ఇతర తీర్థముల యొక్క నామములని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేస్తూ తీర్థ స్నాన జన్యమైనటువంటి ఫలం మనందరికీ కూడా కలగాలి. తీర్థయాత్రల్ని సభక్తికంగా మనందరం కూడా చక్కగా ఆయా తీర్థముల పేర్లని స్మరిస్తూ ఉన్నాం. తద్వారా పరమాత్మ మనల్ని అనుగ్రహించి తీర్థయాత్రా ఫలాన్ని మనకి అందివ్వాలి అని చెప్పి కోరుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అనేక తీర్థముల యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మహాభారత అంతర్గత వనపర్వంలో 83వ అధ్యాయంలో 86వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతో గచ్చేత రాజేంద్ర ఫలకీవనం ఉత్తమం తత్ర దేవాః సదా రాజన్ ఫలకీవనం ఆశ్రితాః తపశ్చరంతి విపులం బహువర్ష సహస్రకం దృషద్వత్యాం నరస్నాత్వా తర్పయిత్వా చ దేవతాః అగ్నిష్టోమా అతిరాత్రాభ్యాం ఫలం విందతి భారత తీర్థే చ సర్వదేవానాం స్నాత్వా భరత సత్తమా గోసహస్రస్య రాజేంద్ర ఫలం విందతి మానవః పానిఖాతే నరస్నాత్వా తర్పయిత్వా చ దేవతాః అగ్నిష్టోమా అతిరాత్రాభ్యాం ఫలం విందతి భారత రాజసూయం అవాప్నోతి ఋషిలోకం చ విందతి తతో గచ్చేత రాజేంద్ర మిశ్రకం తీర్థముత్తమం తత్ర తీర్థాని రాజేంద్ర మిశ్రితాని మహాత్మనా వ్యాసేన నృపశార్దూల విదార్థమితి న శ్రుతం సర్వతీర్థేషు సస్నాతి మిశ్రకే స్నాతి యో నరః తతః వ్యాసవనం గచ్ఛేత్ నియతః నియతాశనః మనోజవే నరస్నాత్వా గోసహస్రఫలం
गोसहस्रफलम् लभेत् लभेत् गत्वा गत्वा मधुवटीम् चैव देव्यास्तीर्थे देव्यास्तीर्थे नरः शुचिः नरश्रुतिः तत्र स्नात्वा तत्र स्नात्वा अर्चयित्वा अर्चयित्वा पितॄन् देवांश्च पितॄन् देवांश्च पूरुषः पूरुषः सदेव्या समनुज्ञातः समनुज्ञातः गोसहस्रफलम् लभेत् लभेत् कौशिक्याः सङ्गमेयस्तु दृशद्वत्याश्च भारत स्नाति वै नियताहारः सर्वपापैः प्रमुच्यते ततः व्यासस्थली नाम यत्र व्यासेन धीमता पुत्रशोक अभितप्तेन देहत्यागे कृतामतिः ततः देवैस्तु राजेन्द्र पुनरुत्थापितः तदा अभिगत्वा फलीन्तस्य गोसहस्रफलम् लभेत् किं दत्तम् उपमासाद्य किल प्रस्थम् प्रदाय च गच्छेत परमां सिद्धिम् ऋणैर्मुक्तः कुरुद्वः वेदीतीर्थे नरस्नात्वा गोसहस्रफलम् लभेत् अहश्च सुदिनं चैव द्वेतीर्थे लोकविश्रुते तयोः स्नात्वा नरव्याघ्र सूर्यलोकम् अवाप्नुयात् मृगधूमम् ततो गच्छेत् त्रिषु लोकेषु विश्रुतम् तत्राभिषेकम् कुर्वीत गङ्गायाम् उपसत्तमा अर्चयित्वा महादेवम् अश्वमेधफलम् लभेत् देव्यास्तीर्थे नरस्नात्वा गोसहस्रफलम् लभेत् ततः वामनकम् गच्छेत् त्रिषु लोकेषु विश्रुतम् तत्र विष्णुपदे स्नात्वा अर्चयित्वा च वामनम् सर्वपाप विशुद्धात्मा विष्णुलोकम् सगच्छति कुलम् पुने नरस्नात्वा पुनाति स्वकुलम् ततः पवनस्य हृदे स्नात्वा मरुताम् तीर्थमुत्तमम् तत्र स्नात्वा नरव्याघ्र विष्णुलोके महीयते अमराणाम्
హ్రదే స్నాత్వా హృదే స్నాత్వా సమభ్యర్చ్య సమభ్యర్చ్య అమరాధిపం అమరాధిపం అమరాణాం అమరాణాం ప్రభావేన ప్రభావేణ స్వర్గలోకే స్వర్గలోకే మహీయతే మహీయతే శాలిహోత్రస్య శాలిహోత్రస్య తీర్థే చ తీర్థే చ శాలిసూర్యే శాలిసూర్యే యథావిధి యథావిధి స్నాత్వా స్నాత్వా నరవరశ్రేష్ఠ నరవరశ్రేష్ఠ గోసహస్రఫలం గోసహస్రఫలం లభేత్ లభేత్ శ్రీకుబ్జం చ శ్రీకుబ్జం చ సరస్వత్యాః సరస్వత్యాః తీర్థం తీర్థం భరతసత్తమా భరతసత్తమా తత్ర స్నాత్వా తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ అగ్నిష్టోమ ఫలం అగ్నిష్టోమ ఫలం లభేత్ లభేత్ తతః తతః నైమిషకుంజం చ నైమిషకుంజం చ సమాసాద్య సమాసాద్య కురుద్వః కురుద్వః ఋషయః ఋషయః కిల రాజేంద్ర కిల రాజేంద్ర నైమిషేయాః నైమిషేయాః తపస్వినః తపస్వినః తీర్థయాత్రాం తీర్థయాత్రా పురస్కృత్య పురస్కృత్య కురుక్షేత్రం కురుక్షేత్రం తతః పురా తథా పురా తతః తతః కుంజః కుంజః సరస్వత్యాః సరస్వత్యాః కృతః కృతః భరతసత్తమా భరతసత్తమా ఋషీణాం ఋషీణాం అవకాశः స్యాత్ అవకాశస్య యథా యథా పుష్టికరో మహాన్ పుష్టికరో మహాన్ తస్మిన్ తస్మిన్ కుంజే కుంజే నరస్నాత్వా నరస్నాత్వా అగ్నిష్టోమ ఫలం అగ్నిష్టోమ ఫలం లభేత్ లభేత్ ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులతో కలిసి చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రీ
దళిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంతగదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అభయకులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద 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 గోవింద
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక భావన అంటే ఏమిటో తెలుసుకోవాలి అని అంటే తిరుమల క్షేత్రానికి విచ్చేసి ఈ తిరుమల క్షేత్రంలో ఒకనాడు ఉండి వెళ్ళాలి. క్షణక్షణానికి మారిపోయే ప్రకృతి, అడుగడుగున గోవిందనామ సంకీర్తన, అడుగడుగు దండాలవాడి వైభోగం, ఆ మహాత్ముని చారిత్ర్య కీర్తనం, ఆ మహాత్ముని ప్రసాద స్వీకరణం, అత్యద్భుతమైనటువంటి క్షేత్ర సందర్శనం, భక్త శిఖామణులందరూ కూడా ఆర్తితో సంచరించే ప్రాంతం గోవిందనామ సంకీర్తనం. ఇవన్నీ ఒకే క్షేత్రంలో మనందరికీ ప్రత్యక్షమవుతాయి. తిరుమల క్షేత్రంలో, ఆ క్షేత్రాన మనందరం ఎంతో పుణ్యాన్ని పూర్వజన్మలో ఆచరించుకుని ఉన్నాం కాబట్టి తత్పుణ్య ఫలంతో ఈనాడు స్వామివారి చెంత కూర్చుని ధర్మ విచారం చేస్తూ ఉన్నాం. పుణ్య విషయములను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అంతమున గోవిందనామ సంకీర్తనం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఈ భాగ్యాన్ని పునఃపునః ప్రసాదించు స్వామి. మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఇలాగే అనుగ్రహించి కష్టమనేది రాకుండా రక్షించు స్వామి అని ఆర్తితో స్వామిని మరొక్కమారు మనందరం ప్రార్థిస్తూ మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సుని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ